హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. పర్సంటేజెస్లో ఇంకో మోడల్ చూద్దాం. ఈ మోడల్ ఏంటంటే A% ఆఫ్ B ఈక్వల్ టు B% ఆఫ్ A. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. 10% ఆఫ్ 50 ఈక్వల్ టు 50% ఆఫ్ 10. ఇక్కడ ఏ ప్లేస్లో నేను 10 తీసుకున్నాను, B ప్లేస్లో 50 తీసుకున్నాను. సో ఇక్కడ మనకు 10% ఆఫ్ 50 ఈక్వల్ టు 50% ఆఫ్ 10 అని రాసుకున్నాను. 10% ఆఫ్ 50 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5 వస్తుంది. 50% ఆఫ్ 10 5 వస్తుంది. అంటే మనం ఈ 10% ఆఫ్ 50నే కొంచెం మార్చి రాసుకున్నాం. ఇలా 50% ఆఫ్ 10 అని రాసుకున్నాం. అంటే ఇక్కడ చూడండి, A% ఆఫ్ Bని మనం ఎలా రాసుకున్నాం, B% ఆఫ్ A అని రాసుకున్నాం. ఇలా రాసుకున్నా కూడా మనకు వాల్యూలో చేంజ్ ఏం లేదు. సో అందుకనే ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది A% ఆఫ్ B ఈక్వల్ టు B% ఆఫ్ A. మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అయితే క్వశ్చన్ జస్ట్ A% ఆఫ్ B కనుక్కోమని ఇస్తారు అంతే. జస్ట్ ఇలాగా 10% ఆఫ్ 50 ఇలా కనుక్కోమని ఇస్తే డైరెక్ట్గా ఇలా క్యాలిక్యులేట్ చేసేచ్చు కదా. 10/100 ఇంటూ 50 వేసి క్యాలిక్యులేట్ చేసేచ్చు కదా, సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ మార్చి రాసుకోవడం ఎందుకు అని అనుకోవచ్చు కొంచెంమంది. ఇలాంటి క్వశ్చన్స్ మనం సింపుల్గా ఇలా రాసుకుని చేస్తే అయిపోతాయి. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇలా మార్చి రాసుకుని చేస్తే ఫాస్ట్గా అవుతాయి అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం. 28% ఆఫ్ 25 ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం 25% ఆఫ్ 28 ఫైండ్ అవుట్ చేస్తాం. 28లో 50% అంటే 14, 14లో 50% అంటే 7 వస్తుంది. అంటే 100% డివైడెడ్ బై 2 50%, 50% డివైడెడ్ బై 2 25% వస్తుంది. సో నేను ఇక్కడ మైండ్లో ఇక్కడ 2 టైమ్స్ చేశాను అనమాట. హాఫ్ 2 టైమ్స్ చేశాను. లేదంటే మనం ఇలా కూడా రాసుకుని చేసుకోవచ్చు. 25/100 హాఫ్ అంటే ఇంటూ 28. ఇక్కడ మనకు 1/4 వస్తుంది. 4 1s 4 7s. సో మనకు ఆన్సర్ 7 వస్తుంది. లేదంటే మనం ఈ 25% ప్లేస్లో డైరెక్ట్గా ఫ్రాక్షన్ రాసుకోవచ్చు. 1/4 1/4 ఇంటూ 28 4 1s 4 7s. సో మనకు ఆన్సర్ 7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. 17% ఆఫ్ 200 ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం 200% ఆఫ్ 17 ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక నెంబర్కి 100% తీసుకుంటే మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది. 100% 17, నాకు 200% కావాలి. సో ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. 17 ఇంటూ 2 34. సో మనకు ఆన్సర్ 34 వస్తుంది. 100% అంటే 17, 200% అంటే డబల్. 17 ఇంటూ 2 34. అసలు ఇలా రాసుకోకుండా టోటల్గా మనం మైండ్లో చేసేయచ్చు. 17% ఆఫ్ 200 అంటే 200% ఆఫ్ 17 ఫైండ్ అవుట్ చేయొచ్చు. 100% 17, 200% అంటే 17 ఇంటూ 2 34 వస్తుంది. సో మనకు ఆన్సర్ 34 వస్తుంది. ఇలా మొత్తం మైండ్లో చేసేయచ్చు అనమాట. లేదంటే మీరు ఇలా రాసుకొని 200% ఆఫ్ 17, 200% ఆఫ్ 17 క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 ఇంటూ 17 34. ఇలా మొత్తం రాసుకుని చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. 84% ఆఫ్ 71.42 ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే 71.42% ఆఫ్ 84 ఫైండ్ అవుట్ చేస్తాం. 71.42% అంటే మనం 5/7 రాసుకోవచ్చు. 5/7 ఇంటూ 84 చేస్తే 7 1s 7 12s 12 5s 60. సో మనకు ఆన్సర్ 60 వస్తుంది. ఒకసారి వీడియో పాస్ చేసి ఈ 2 క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, ట్రై చేశారని అనుకుంటున్నాను. ఇక్కడ మనం 66 2/3% ఆఫ్ 27 అని రాసుకోవచ్చు. ఈ పర్సెంట్ ప్లేస్లో 2/3 అని రాసుకోవచ్చు. ఇంటూ 27 3 1s 3 9s 9 2s 18. ఈ క్వశ్చన్ చేద్దాం. 16 2/3% ఆఫ్ 54 అని రాసుకోవచ్చు. 16 2/3% ప్లేస్లో 1/6 రాసుకోవచ్చు. 6 1s 6 9s 9 1s 9. సో మనకు ఆన్సర్ 9 వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ని కొంచెం మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనం ఇలా రాసుకుంటే ఇక్కడ 66 2/3% వస్తుంది. 66 2/3% ప్లేస్లో మనం 2/3 రాసుకోవచ్చు. డినామినేటర్లో 3 వస్తుంది. ఇక్కడ 27 ఉంది, అంటే క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఇలా చేస్తే మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది అని అక్కడ ఇచ్చిన నెంబర్స్ని కొంచెం అబ్జర్వ్ చేసి ఇలా మనం ఐడియా తెచ్చుకోగలిగితే మనం ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో పర్సంటేజెస్లో ఇదొక మోడల్. ఇలా మనం చేంజ్ చేసుకుని చేస్తే ఈజీగా అయిపోతాయి. ఒక్కొక్కసారి ఇలా ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయకుండానే ఈజీగా అయిపోతాయి. ఒక్కొక్కసారి ఏమో ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకుంటే ఈజీగా అవుతాయి.